అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. కొద్ది నిమిషములు ప్రభువా నాయన, నీ మాటలు మాకు వినిపించమని నీ బిడ్డలు ఆశపడుతున్నారు తండ్రి, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడు నీవు మాత్రమే కనుక ఈ ప్రాముఖ్యమైన సమయములు తండ్రి నీ మాటలను తండ్రి మాకు వినిపించమని అడుగుతూ ఉన్నాము. ఏ మాటలైతే ప్రభువా నాయన నీ బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచి స్థిరపరిచారో ఆ మాటలను తండ్రి నాయన మరి మాకు అర్థమయ్యే విధముగా బోధించుమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనొచ్చున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి దేవుని ప్రశస్తమైనటువంటి నామములో ఆయనకే మహిమ కలుగునుగాక. దేవుని వాక్య భాగమును ధ్యానము చేసే క్రమములో ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన మీతో చెప్పునది చేయుడి. అద్భుతమైనటువంటి మాట మరియ తల్లి ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాట. యోహాను సువార్త గురించి మనం ఎప్పుడు ధ్యానం చేసినా గమనించాలి. యోహాను సువార్త 3 సువార్తలకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కోణములో యోహాను భక్తుడి ద్వారా దేవుడు రాయించాడు. దీంట్లో ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ప్రాధాన్యత, ఒక్కొక్క ప్రాముఖ్యత కనబడుతుంది. 2వ అధ్యాయానికి వస్తలోకి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి మొదటి సూచక క్రియ అని చెబుతూ ఉన్నారు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను అని ఈ సూచక క్రియ ప్రారంభమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మరి 11వ వచనంలో మనకి స్పష్టతగా కనబడుతూ ఉంది. 2:11 గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను అని రాయబడింది. అంటే ఈ 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక సూచక క్రియ, ఇది మొదటి సూచక క్రియగా యోహాను భక్తుడి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చాలా అద్భుతాలు ఉన్నాయి బైబిల్ గ్రంథములో, చాలా ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, చాలా సూచక క్రియలు ఉన్నాయి. అన్నిటికన్నా డిఫరెంట్గా ఉండేటటువంటి సూచక క్రియ మరి మొదటగా చేసినటువంటి సూచక క్రియ. ఎందుకు దేవుడు ఈ సూచక క్రియ జరిగించారు? ప్రతి సూచక క్రియ వెనక కూడా బలమైనటువంటి కారణము, బలమైన ఉద్దేశము మనం చూడవచ్చు. ఇక్కడ 3వ దినము అనేటటువంటి మాట కూడా మనకు కనబడుతుంది. ఈ 2వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి ఈ సూచక క్రియ, దేవుడు చేసినటువంటి ఈ అద్భుత కార్యము మనము అందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. కానా అనేటటువంటి ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉంది. ఆ వివాహానికి యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఆహ్వానం అందింది. యేసుక్రీస్తు ప్రభువారితో శిష్యులు కూడా ఆ వివాహానికి వెళ్ళడం జరిగింది. మరి ఆ వివాహములో ద్రాక్షరసం అయిపోయినట్టుగా అక్కడ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించాలి, ఈ వివాహానికి మరియ తల్లి మరి ఒక మెయిన్ క్యారెక్టరో లేదా మెయిన్ రోల్ వహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ వివాహం యొక్క బాధ్యత అంతా కూడా మరి మరియ తల్లి మీద వేసుకున్నట్టుగా గమనించాలి. అంటే వీరు ఇక్కడ వివాహము జరుగుతున్నటువంటి వీరు మరియ గారి యొక్క బంధువులు అని మరి పెద్దలైనటువంటి వారు చెబుతున్నారు. కాబట్టి ఆ వివాహ బాధ్యత అంతా కూడా మరియమ్మ గారు చూసుకుంటున్నారు. ఈ లోపు అక్కడ ఒక్కసారి ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయిన వెంటనే
ద్రాక్షరసం అయిపోయినటువంటి సంగతి తల్లి అయినటువంటి మరియ గారికి తెలిసింది. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినట్టుగా, ఆయన అంటున్నారు కదా, అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదు అని ఒక మాట అక్కడ చెప్పారు. అప్పుడు మరియమ్మ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ ద్రాక్షరసం కలిపేటటువంటి ఆ పనివారు సప్లై చేసినటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారిని చూపించి, ఆయన ఏం చెప్తే చేయండి అయ్యా అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభువారు ఏం చెప్పారు అంటే కనుక, మరి ఆ ఖాళీగా ఉన్నటువంటి 6 రాతి బాణల నిండా కూడా ఏం చేస్తారంటే నీళ్లు పోయమంటాడు. ఆ బాణలు నీళ్లతో నింపండి అని చెప్తే వారు ఏమీ మాట్లాడకుండా నీళ్లతో నింపుతారు. ఆ తర్వాత ముంచి పోసేయండి వారికి అని చెప్తే మరి ఆ యొక్క బాణల్లో ఉన్నటువంటి నీటిలో ఆ జగ్గు ముంచి మరి వచ్చినటువంటి వారందరికీ పోస్తారు. మరి ముంచి పోసే సమయంలో ఏమవుతుందంటే ద్రాక్షరసం వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. బాణల్లో వేసినదేమో వట్టి నీరే, కానీ బయటకు వాళ్ళు జగ్గుల్లో వేస్తున్నప్పుడు ఏమి వస్తుందంటే ద్రాక్షరసం వస్తూ ఉంది. ఎలాంటి ద్రాక్షరసం అంటే చాలా మధురమైనటువంటి ద్రాక్షరసం, చాలా అద్భుతమైనటువంటి రుచి కలిగినటువంటి ద్రాక్షరసాన్ని మరి అక్కడ ఉన్నటువంటి వారు తీసుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అనగా బాణల్లో పోసింది నీరే అనే సంగతి ప్రభువు వారికి అలాగే అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి వారికి తెలుసు. ఇక మిగిలిన వారు ఎవరికీ తెలియదు. కానీ వట్టి నీరే ఏమైపోయిందంటే అద్భుతమైనటువంటి చాలా రుచికరమైనటువంటి ద్రాక్షరసంగా మార్చబడింది. వట్టి నీరే గొప్ప మార్పుతో మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ అద్భుతాన్ని దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు జరిగించారు, మొదటి సూచక క్రియగా ఎందుకు ఈ అద్భుతం చేయబడినది అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానించవలసిన వారమై ఉన్నాం. వట్టి నీరికి రంగు ఉండదు, రుచి ఉండదు, అలాగే వాసన ఉండదు. కానీ ద్రాక్షరసంగా మారిపోయిన తర్వాత దానికి రంగు వచ్చింది, దానికి రుచి వచ్చింది, దానికి వాసన వచ్చింది. అంత మాత్రమే కాదు, గుర్తింపు కూడా వచ్చింది. ఇంకొక మాట మనం గమనించాలి. 3వ దినమున అనేటటువంటి మాట ఇక్కడ ప్రారంభంలో కనపడుతుంది. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో అని రాశారు. 3వ దినమునే ఎందుకు ఈ అద్భుతము దేవుడు జరిగించాడు? ఇది మొదటి ప్రశ్న. రెండవది, వివాహములోనే మొదటి అద్భుతాన్ని ఎందుకు దేవుడు చేశాడు? ఇది రెండవ ప్రశ్న. మూడవది మనం గమనించినట్లయితే 6 రాతి బాణలు మాత్రమే ఎందుకు అక్కడ వాడబడ్డాయి? ఇది మూడవ ప్రశ్న. నాలుగవది మనం చూసినట్లయితే కనుక మరి 3వ దినమునే అనగా వివాహములోనే అద్భుతం ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నలు మనం ఈరోజు మరి గమనించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి అద్భుతం ఏమి కాదు. ఒక ప్రణాళిక లేకుండా దేవుడు ఈ అద్భుతాన్ని చేయలేదు. ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. లోతులోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అక్కడ వివాహములో కొరత ఏర్పడింది, వివాహములో ఇబ్బంది ఏర్పడింది, ద్రాక్షరసం అయిపోయింది. వారి యొక్క యూదుల యొక్క సాంప్రదాయ ఆచార ప్రకారము వివాహం అయ్యేంత వరకు కూడా ద్రాక్షరసం ఇస్తూ ఉండాలి. అది ఆగడానికి వీలు లేదు. కానీ అయిపోయింది, ఇక ఆగిపోతుంది. వివాహం విషయమే కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం వచ్చింది. అయ్యో వివాహం ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది అక్కడ. కానీ ఆగిపోకుండా దాన్ని సాగిపోయేలాగా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన అద్భుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ అద్భుతానికి కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ వివాహములో ఉన్నారు కాబట్టి అద్భుతం జరిగింది అని చెబుతూ ఉంటారు. నేను అంటున్నాను కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, అవును జరిగింది. దానికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాట విన్నారు గనుకనే ఈ అద్భుతము జరిగింది. ఈరోజు నీ జీవితంలో అద్భుతము జరగాలన్నా, నీ జీవితంలో ఆశ్చర్యకార్యము జరగాలన్నా, నీ జీవితంలో మార్పు కలగాలన్నా, నీ భర్త మారాలి, నీ కుమారుడు మారాలని ఎదురు చూస్తుంటే కనుక వారు మారాలి అంటే ఆయన మీతో చొప్పునది చేయాలి. ఆయన ఏం చెప్తే అది చేయడానికి అనగా ఆయన మాట వినేవారముగా మనం ఉన్నట్లయితే ఖచ్చితముగా మీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు జరిగి అద్భుతాన్ని మీరు చూడబోతున్నారన్న విషయాన్ని మరి ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంది.
అద్భుతాలు జరిగించే దేవుడు ఆయనే, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయనే, మహిమ కార్యాలు జరిగించే దేవుడు ఆయనే. ఎప్పుడయ్యా అంటే గనక ఆయన మాట వింటూ మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే. ఆయన ఏం చెప్తే అది చేయడానికి మనము సిద్ధమైపోవాలి. బైబిల్ గ్రంథములో చిత్తము ప్రభువా అనేటటువంటి వారు మనకు కనబడుతూ ఉన్నారు. అబ్రహామును తీసుకున్నట్లయితే చిత్తము ప్రభువా అంటున్నాడు. మోషే గారిని తీసుకుంటే చిత్తము ప్రభువా అన్నారు. అలాగే దావీదు కూడా అంతే. దేవునికి స్తోత్రం. మరి భక్తులైనటువంటి వారు యాకోబు కూడా చిత్తం ప్రభువా అనేటటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది. చిత్తము ప్రభువా అని ఆయన చిత్తానికి అప్పచెప్పుకొని ముందుకు సాగినటువంటి వారందరూ కూడా విశ్వాస వీరుల జాబితాలోనికి చేర్చబడ్డారు. వారి జీవితంలో అద్భుతాలు జరిగాయి, వారి జీవితంలో పెను మార్పులు జరిగాయి, ఊహించని కార్యాలు జరిగాయి. ఎప్పుడు అంటే కనుక దేవుని చిత్తానికి తల వంచినప్పుడు మాత్రమే. అనగా ఆయన చిత్తం అంటే ఆయన మాటే మన మాటగా మారిపోవాలి, ఆయన ఉద్దేశమే మన ఉద్దేశముగా మారిపోవాలి, ఆయన తలంపే మన తలంపుగా మారిపోవాలి. అన్నీ కూడా ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే, అన్ని విషయాల్లో కూడా ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితముగా మన జీవితాల్లో కూడా మార్పు జరుగుతుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే అద్భుతముగా ఉంటుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే అందరూ ఆశ్చర్యపోయే విధముగా ఉంటుంది. అయ్యో, నా బ్రతుకు మారడం లేదేంటి, నా భర్త మారడం లేదేంటి, నా కుమారుడు మారడం లేదేంటి, మా స్థితి ఏమిటి, మా పరిస్థితి ఏమిటి, ఎప్పుడు ఇవే బ్రతుకులా అని ఆందోళన పడుతున్నావేమో. నీ బ్రతుకును మార్చగల సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు. వట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడిన నీ బ్రతుకును మార్చడా ఖచ్చితముగా మార్చివేస్తాడు. నీ స్థితులను, నీ గతిని, నీ పరిస్థితిని తారుమారు చేస్తాడు. జాగ్రత్త. ప్రతి విషయంలో కూడా ఆయన మనకు తోడై ఉన్నాడు. మరి ఈ అద్భుతములో 3వ దినము అనేది చాలా ప్రాముఖ్యమైనది. 3వ దినమున ఈ అద్భుతము జరుగుతూ ఉంది. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో వివాహములో ఈ అద్భుతము జరుగుతూ ఉంది. రైట్. మరి 3వ దినము అనగానే పరిశుద్ధ గ్రంథములో మనకు బాగుగా తెలిసినటువంటి చరిత్ర, యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. మరి మరణమును గెలిచి తిరిగి లేచాడు, మరణపు ముళ్ళును విరిచివేశాడు. 3వ దినము పునరుద్ధాన దినముగా ఆయన శుక్రవారము సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి మరణానికే వణుకు పుట్టించినటువంటి వాడుగా, సమాధికే సమాధి చేసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. మరి ఈ అద్భుతము కూడా 3వ దినమునే జరుగుతూ ఉంది. మరొక మాట ఏమిటంటే, వివాహములోనే ఎందుకు ఈ అద్భుతము జరిగింది అనే ప్రశ్నను మనం అనుకున్నాం. వివాహములోనే ఎందుకు ఈ అద్భుతము జరిగింది అంటే, జరగబోయే ఒక వివాహము ఉంది. ఆ వివాహము కొరకే ఈ వివాహములో ఈ అద్భుతము జరిగించాడు. అదేంటంటే దానికి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఉంది. ఎందుకు ఉంది అంటే కనుక, అక్కడ వివాహము, ఆ వివాహములో ఒక కొరత ఉంది, ఇక్కడ ఈ వివాహములో ఒక కొరత ఉంది. ఈ వివాహములో మొత్తానికి వివాహం ఆగిపోయే అవకాశము, ఈ వివాహం ఆగిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ద్రాక్షరసం అయిపోయింది. మాట వస్తుంది కాబట్టి ఏం కావాలంటే ఇక్కడ కొరత, వివాహములో ద్రాక్షరసము లేదు కాబట్టి ద్రాక్షరసము కావాలి. మరి ఆఖరిని జరగబోతున్నటువంటి వివాహములో కూడా ఒక కొరత ఉంది. ఆ కొరత ఏమిటంటే పరిశుద్ధత కరువైంది, అర్హత లేదు. మరి పరిశుద్ధత కరువైనటువంటి మనకు పరిశుద్ధత దయచేయాలి. పాపులుగా మనలను పవిత్రులుగా మార్చాలి. అక్కడ మార్పు జరగాలి. పాపులు పవిత్రులుగా మార్చబడాలి, పాపులు పరిశుద్ధంగా మార్చబడాలి. పాపులు పరిశుద్ధులుగా మార్చబడే ప్రయత్నం ఆ వివాహములో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ వివాహములో మరి ద్రాక్షరసం కావాలి. వట్టి నీరు ద్రాక్షరసంగా మారింది. అక్కడ మార్చడానికి ప్రభువు ఉన్నారు, ఇక్కడ మార్చింది కూడా ఎవరంటే ప్రభువే. అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఈ యొక్క సూచక క్రియ ద్వారా దేవుడు ముందుగా బయలుపరుస్తున్నాడు. ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడంటే సర్వమానవాళిని మార్చడానికి వచ్చాడు. ఆయన మతం మార్చడం కాదు కానీ పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి, పవిత్రులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము పవిత్రులుగా మనలను మారుస్తూ ఉంది. ఆ పవిత్రమైన రక్తాన్ని చిందించడానికే, మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఒక మార్పు తీసుకుని రావడానికి
సర్వమానవాళి పాపం అనే ఊబిలో కూరుకుపోయింది. పాపం అనే ఊబిలో కూరుకుపోయినటువంటి మనల్ని బయటకు తీసి పరిశుద్ధులుగా మార్చి పరలోకము చేర్చడమే ఆయన ఉద్దేశమై ఉన్నది. కనుక ఆయన వచ్చిన చిత్తము ఏమిటంటే మార్పు చేయడానికి ఆయన వచ్చాడు. మరి అందుకనే ఈ వివాహములో కూడా మరి ఆయన చేస్తున్న మార్పు ఏమిటంటే వట్టి నీరు ద్రాక్షరసంగా చేయడము. ఇది ఒక తెలియనటువంటి సూచన ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవ దినము ఎందుకు చేశారంటే మూడవ దినమునే మరి అట్టి మహిమ కార్యము జరిగింది. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేవడము ద్వారా మరణాన్ని గెలిచిన వాడుగా, మరణాన్ని గెలిచిన మొదటి మానవుడు, మరణాన్ని గెలిచినటువంటి వాడుగా, మరణ భయాన్ని తీసివేసిన వాడుగా, మరణ భూములను విరిచివేసిన వాడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఇక మనకు మరణ భయము లేదు. మరణాన్ని మనము జయించిన వారముగా మనము ఉన్నాము. అది కూడా మూడవ రోజున జరిగింది కనుక ఆ ఇక్కడ మూడవ దినము ఈ మూడు దేన్ని చూపిస్తుందంటే ఆయన విజయాన్ని చూపిస్తుంది. ఒకటి, ఈ మార్పు దేని చూపిస్తుందంటే ఆయన పనిని చూపిస్తుంది. అలాగే గమనించాలి, 6 రాతి బాణలు ఏమిటి అంటే 6 అనేటటువంటి సంఖ్య మానవునికి సంబంధించినటువంటి సంఖ్యగా 6వ రోజునే దేవుడు మానవుని కలుగజేశాడు కనుక ఈ 6 రాతి బాణములు మానవుని చూపిస్తూ ఉన్నాయి. వివాహంలోనే ఎందుకు ఈ అద్భుతం జరిగిందంటే మరి ఆఖరణ వివాహముతోనే ఈ యొక్క సృష్టి అంతా క్లోజ్ అవుతూ ఉంది. చివరన జరగబోయేది వివాహమే. ఆ వివాహము దానికి ముంగుర్తుగా ఈ వివాహములు, ఈ అద్భుతము దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా అద్భుతమైనటువంటి మరి సూచక క్రియగా ఇక్కడ మొదటి సూచక క్రియగా మనకు కనబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక నిర్గమకాండం 15వ అధ్యాయము 23వ వచనము, 24వ వచనము, 25వ వచనం చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయము అక్కడ కూడా ఒక మార్పు మనకు కనబడుతూ ఉంది. అది కూడా మూడవ రోజే. నిర్గమకాండం 15వ అధ్యాయము 23వ నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. వారికి కట్టడను విధిని నిర్ణయించి. చాలండి, ఇక్కడ నీళ్లు చాలా ఉన్నాయి కానీ త్రాగడానికి ఉపయోగంగా లేవు. ఆ నీటిని మధురంగా మార్చడానికి దేవుడిచ్చినటువంటి ఆలోచన ఒక చెట్టు చూపించారు. ఆ పాత నిబంధనలో జరిగిన అద్భుతంలో ఆ చెట్టు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. ఆ చెట్టు నీటిలో వేసిన వెంటనే ఆ నీరంతా కూడా, అనగా చాలా నీరు ఉంది, అక్కడ ఉన్నటువంటి వారందరూ తాగడానికి సరిపోయేంత నీరు ఉంది అక్కడ. ఆ నీరంతా కూడా చేదు నీరు మధురంగా మారిపోవడానికి చెట్టు ఉపయోగపడింది. ఆ చెట్టు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అది కూడా 3 దినములు ప్రయాణము చేసిన తరువాత అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా 3వ దినమునే ఈ అద్భుతం జరుగుతూ ఉంది. మారా అనేటటువంటి ఆ యొక్క చేదు నీరు మధురముగా మార్చబడింది. ఇక్కడ వట్టి నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. ఇక్కడ కూడా 3వ దినమునే అద్భుతము జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ఎవరు ఉన్నారంటే ప్రభువే అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ అద్భుతం వెనుకున్నటువంటి రహస్యము ఏమిటి అంటే కనుక ఆయన మాట వింటే అద్భుతము జరుగుతుంది. ఆయన మీతో చెప్పినది చేయుడనే మాట ఇక్కడ తల్లిగారు చెప్పారు కనుక వారు విన్నారు. వినిన వెంటనే కార్యము జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏదేమైనా కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి కార్యమైనా చేస్తాడు, ఎలాంటి వారినైనా మార్చి వేస్తాడనే విషయాన్ని మరి ఈ అద్భుతం ద్వారా మనము గమనించవలసిన వారమై ఉన్నాము. మార్పు చేసేవాడుగా ఈయన కనబడుతూ ఉన్నాడు. ఈయన మార్పు లేని దేవుడు కానీ ఎలాంటి వారినైనా మార్చివేస్తాడు, ఎలాంటి దాన్నైనా మార్చివేస్తాడు. పరిస్థితి ఏదైనా కానీ మార్చివేసే శక్తి సామాన్యం కలిగిన వాడు దేవుడు ఆయనే. గమనించాలి, ఈయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మార్పు లేని దేవుడై ఉన్నాడు. సౌలును పౌలుగా మార్చివేసినటువంటి దేవుడు, క్రైస్తవులను హింసించి చంపేయాలనేటువంటి ప్రణాళిక కలిగి వెళుతున్నటువంటి సౌలును దమస్కు మార్గములో ఆయనే ప్రత్యక్షమై సౌలును పౌలుగా మార్చివేశాడు. క్రీస్తు కొరకు పనిచేసేటటువంటి గొప్ప సాధకుడుగా, యోధుడుగా మార్చివేశాడు. క్రైస్తవులను చంపేయాలని ప్రయత్నం చేసినటువంటి ఈ సౌలే మారిపోయిన తరువాత బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నట్లుగా ప్రభువు కొరకు పనిచేసిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఎంత మార్పు పౌలులో
మరి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మారా నీరు మధురంగా మారిపోయింది, వట్టి నీరు ద్రాక్షసంగా మారిపోయింది. ఇన్ని మార్పులు ఆయన చేస్తా ఉంటే నీ భర్త మారడా? సహోదరి, నీ భర్త కొరకు నువ్వు చింతిస్తున్నావు. నా భర్త ఎప్పుడు మారతాడని కన్నీరు కారుస్తున్నావు. కన్నీరు కారుస్తూ ఈ వాక్యాన్ని వింటున్నావు. నీ కన్నీటిని నాట్యముగా మార్చేస్తాడు. నీ యొక్క సంతోషము ఇదిగో సమాధానమైపోతూ ఉంది. నీ దుఃఖ దినములు సమాప్తమైపోతా ఉన్నాయి. నీకు సంతోషమే, సమాధానమే దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నా కుమారుడు మారడం లేదు అని చింతిస్తున్న తల్లి, నీ కుమారుడు కూడా మార్పు నొందబోతూ ఉన్నాడు. మారాను మధురంగా మార్చిన దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, శ్రద్ధ కలిగి ఆయన మాట విని ముందుకు నడుచుకున్నట్లయితే అద్భుతాలు చూస్తారు. మరి మారినటువంటి ఈ నీరు వాళ్ళు తీసుకుంటా ఉంటే ఈ ఒట్టి నీరే ద్రాక్షరసంగా మారిపోయింది. అది తీసుకున్న వారందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ముంచిపోయామని చెప్తూ ఉన్నాడు. చదువుదాం ఒకసారి 7వ వచనం. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి అన్నాడు. ఈ ముంచడము అనగా ఆ జగ్గు లోపల ముంచుతుంటే ఏమవుతుందంటే మధురముగా మారిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మునిగే అనుభవం ఉండాలి. అనగా మునిగి లేవడము అనగా దాన్నే నీటి బాప్తిస్మం అన్నారు. దేవునికి స్తోత్రం. మరి నీటిలో మునిగిన వెంటనే ఏమవుతుందంటే మన పాత జీవితం అంతా కూడా జలసమాధి అయిపోతుంది. మరలా లేస్తుంటే ఏమవుతుందంటే కనుక నూతన సృష్టి, క్రీస్తునందు మనము లేపబడినటువంటి వారమయ్యాము. క్రీస్తునందు మనం సమాధి చేయబడిన వారమయ్యాము. ఆ తర్వాత క్రీస్తునందు మనము లేపబడిన వారమయ్యాము. మనము నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాం. అనగా ఈ అధ్యాయములో బాప్తిస్మ కార్యక్రమం కనబడతా ఉంది. ఈ అధ్యాయములో మార్పు కనబడతా ఉంది. ఈ అధ్యాయంలో వివాహం అనేటటువంటి ఆ కార్యము కనబడతా ఉంది. ఆ వివాహంలో ఉన్నటువంటి కొరత, ఇక్కడ కానా వివాహములో కొరత దేవుడు తీర్చేశాడు. వీటిని దర్శనంగా మార్చేసి తీర్చేశాడు. అక్కడ అనగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో కొరత ఏమిటంటే అక్కడ పరిశుద్ధులు మాత్రమే అర్హత, పరిశుద్ధులు మాత్రమే ఆహ్వానమై ఉన్నది. కానీ మనం పాపులుగా ఉన్నాం కాబట్టి పరిశుద్ధత కావాలంటే మునిగి లేవలసినదే ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు. బాప్తిస్మ కార్యక్రమంలో మనం ఉన్నట్లయితే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యమును చూడడు. కాబట్టి కొత్తగా జన్మించే అనుభవం గురించి కూడా ఈ యొక్క మరి అద్భుతంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏదేమైనా కానీ లోటు లేకుండా ఆ వివాహ కార్యక్రమాన్ని అద్భుతంగా దేవుడు జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట వారు విన్నారు. విన్న తరువాత ఈ కార్యము అద్భుతంగా జరిగింది. కాబట్టి మరి ఈ శ్రేష్టమైనటువంటి ధన్యత మనందరికీ కూడా దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతురానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. కానా వివాహములో ప్రభువా నాయన లోటు చోటు చేసుకుంది. ఆ లోటును తీసివేసావు దేవా, నీకు వందనాలు. వట్టి నీటిని నాయన మధురముగా మార్చివేసి, నాయన వట్టి నీటిని ద్రాక్షరసంగా మార్చివేసి మధురమైనటువంటి ద్రాక్షరసంగా తండ్రి నాయన అక్కడ నాయన మీరు అద్భుతం జరిగించారు. అలాగే ప్రభువా నాయన సౌలును తండ్రి నాయన పౌలుగా మార్చివేసి అద్భుతం జరిగించావు. మారాను మధురంగా మార్చివేసి అద్భుతం జరిగించావు. దేవాని బిడ్డలు ప్రభువా నాయన వారి జీవితాల్లో మార్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. నాయన ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగల సామర్థ్యం కలిగిన దేవుడు నీవే గనుక నాయన నీ బిడ్డల జీవితంలో నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించుమని ఆయన గొప్ప మార్పును వారికి అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అయ్యగారికి అమ్మగారికి మన్నట్లండి. సంఘ దవాదాలు వచ్చిన బిడ్డలందరికీ సన్నాండి. మా మనవరాల విషయంలో అండి పెళ్ళై 3 సంవత్సరాలు అయిందండి. గర్భిణీ రాలేదని నేను ప్రార్థన చేయించుకునేదాన్ని. అమ్మగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించేదాన్ని. తర్వాత గర్భిణీ వచ్చిందండి. ఏం బిడ్డ కావాలని అడిగారు. మాకు బిడ్డ ఆడబిడ్డ అన్నారు. ఏదైనా పర్వాలేదండి అన్నాం. అయితే అందమైన బిడ్డని, ఆరోగ్యమైన బిడ్డని ఇమ్మని ప్రార్థన చేస్తామని అంశం రాయించారండి. అని బిడ్డకి బాగానే వచ్చిందండి. డెలివరీ అయింది. ఆపరేషన్ చేయించిన 3 రోజులకి చాలా ప్రమాదం అయిందండి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసి సంఘం అందరూ ప్రార్థన చేశారు. తర్వాత బాగానే ఉన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. వీరి శాలకు వచ్చి అంశం పెట్టుకొనగా దేవుడు గర్భం తెరిచి చక్కని ఆడబిడ్డను వీరికి దానముగా దయచేశారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో సీరియస్ అయింది. ఆ తర్వాత కూడా దేవుడు స్వస్థత కార్యము జరిగించి బిడ్డను క్షేమంగా వీరికి ఇచ్చి ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవునా స్తోత్రం అండి. అందరికీ మరణాత.
నేను సాలకు వచ్చానండి. మా పాపకి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. మరి నేను సాలలో అంశం పెట్టానండి. అమ్మగారు అయ్యగారు అంశం రాశారండి. అంశం రాస్తే మరి మా పాప కడుపులో 7 సెంటీమీటర్ల సిస్టులు ఉన్నాయి, చాక్లెట్ సిస్ట్ అన్నారు. అంటే నీకు గర్భం రాదు ఇది అనేసి డాక్టర్ గారు, జిఎస్ఎల్ డాక్టర్ గారు చెప్పారండి. చెప్తే మళ్ళీ సరే అనేసి ఐఎఫ్ కూడా వెళ్తే ఐఎఫ్లో కూడా నీకు పనిచేయదు అని అన్నారు. పనిచేయదంటే మళ్ళీ పాస్టర్ గారికి చెప్పినప్పుడు మాకు ప్రార్థన చేయగా వారు ఇప్పుడు మా పాపకి 4వ నెల అండి. దేవుడు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక దేవుడు మరణాత మహిమ సస్యాల్లో అద్భుత కార్యం జరిగించాడు. మరి సాక్ష్యం మీరు విని ఉన్నారు. అవును, పాపకి మ్యారేజ్ 3 సంవత్సరాలు అయిపోయింది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు చెకప్ చేయించుకుంటే కడుపులో చాక్లెట్ సిస్టులు ఉన్నాయని చెప్పేసి 7 సెంటీమీటర్లు పొడవు ఉందని చెప్పేసి గర్భం రావడం అసాధ్యం అని చెప్పి తెలియజేశారు. ఆ సమయంలో మరి దేన కుమార్తె అలాగే వీరి యొక్క కుమార్తె కూడా చాలా బాధపడ్డారు. మరణాత మహిమ సంవత్సరాలకు వచ్చారు, అక్కడ అంశం పెట్టుకున్నారు, వారాలు పెట్టుకున్నారు. దేవుని మహాకృపను బట్టి దేవుడు కార్యం జరిగించాడు. ఇప్పుడు అమ్మాయి గర్భం తెరవబడింది. ఏ డాక్టర్ అయితే రాదు అని చెప్పారు అదే డాక్టర్ చూసి మరి ఆశ్చర్యపోయే రీతిగా మరి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్న తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్న తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత